అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ఈరోజు ముఖ్యంగా మీ అందరు కూడా లైవ్కి రమ్మడానికి ముఖ్య కారణము మనందరం కొన్ని విషయాలపైన మీతో మాట్లాడదలుచుకున్నాం. కొన్ని విషయాలు మీరు చెప్పిన మాటలే మీకు గుర్తు చేసి ఈరోజు జరుగుతున్న వాస్తవాలు ఏ విధంగా తప్పిదాలు జరుగుతున్నాయో దానిపైన మీతోటి కొంచెం మాట్లాడదాము, కొన్ని వాస్తవాలు మీకు చెప్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది. స్టూడెంట్ ఇష్యూస్ పైన గత 6-7 నెలలుగా పోరాటం చేసి ఈరోజు ఆ పోరాటాలకు సంబంధించి ఏ విధంగా చేసి ఏ ఒక్క విద్యార్థులకి ఆ తల్లిదండ్రులకు తెలుసు ఏ విధంగా విద్యార్థులకు దానివల్ల లాభం జరిగింది అండ్ దానివల్ల ఏ విధంగా ఒక మేరకు మీ తరఫున మీ గొంతై ఎన్ఎస్ఐ పక్షాన మేము మీ తరఫున నిలబడి ఏ రకంగా పోరాటం చేసినా మీ అందరికీ తెలిసిందే. మొన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు కూడా జేఎన్టీ R16 రెగ్యులేషన్ స్టూడెంట్స్ కి కూడా క్రెడిట్స్ పైన ఎగ్జామ్షన్ కూడా రావడం జరిగింది. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ కూడా దాదాపు ఎంతవరకు చేసినామో మీకు తెలుసు. కానీ మీరందరూ గత 6-7 నెలలుగా ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులు ఇంతమంది ఫోన్ చేసి ఇంతమందికి ఆన్సర్ చేసినప్పుడు అందరూ కూడా పదే పదే మీరు ఒక మాట అంటుండే, ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు విద్యార్థుల గురించి అని. రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ఏ రోజు కూడా విద్యార్థులు విన్నపించుకున్నా, మొత్తుకున్నా, బాధపడ్డా మనం ట్విట్టర్ లో అనేక సార్లు కేటీఆర్ కి స్టూడెంట్స్ గురించి పట్టించుకుంటలేదని ట్యాగ్ చేసి మనం ట్వీట్ చేసినా కూడా మనం పట్టించుకోలేదు. అది మొదటి అంశం, అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ పైన మనం కోర్టులలో కేసేసి దీక్షలు చేసి ధర్నాలు చేసి ప్రొటెస్టులు చేసి మన బాధ ఆవేదన ఎంత మేరకు మనం తెలియజేసినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలే. దాని విద్యార్థి విభాగం ఎగ్జామ్స్ పెట్టాలని పోరాటం చేసింది. బీజేపీ విద్యార్థి విభాగం ఎగ్జామ్స్ కండక్ట్ చెయ్యాలని మనకని ఆ రోజు వాళ్ళు పోరాటాలు చేశారు, ట్విట్టర్ లో ట్రెండ్లు నడిపారు. బహుశా ఇవన్నీ మనకు గుర్తున్నాయి అనుకుంటా. మన విద్యార్థులం అందరికంటే ఎక్కువ జ్ఞాపక శక్తి మనకే ఉంటది. ఆ రోజు చాలా మంది విద్యార్థులు బాధతోటి ఆవేదనతోటి నాకు ఫోన్ చేసిరు, అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్న, వాళ్ళని మూకోం అన్న, మేము తంతాము, మేము గుద్దుతాము, మేము కొడతాము, చేస్తాం, మేము మూకునేదే లేదు అని అన్నారు. బయటికి వచ్చి ధర్నాలు చేసినాము, ప్రొటెస్టులు చేసినాము. అరే ఒక్క నాయకుడు కనవాళ్లే, అటు టీఆర్ఎస్ వాడు రాలే, బీజేపీ వాడు రాలే, ఏ పార్టీ వాడు రాలే, ఎవరు కూడా మన తరఫున మాట్లాడలే. చాలా మంది స్టూడెంట్స్ ఏడ్చారు. వరదలు వచ్చినప్పుడు పుస్తకాలు పట్టుకుపోయినాయి, పుస్తకాలు లేవు, సరైన రీతిలో సదుపాయాలు లేవు, మేము పోయి ఎగ్జామ్స్ రాద్దామంటే అకామిడేషన్ ఫెసిలిటీ లేక చాలా మంది మీరు ఇబ్బందులు పడ్డారు. తిండి కూడా చాలా మంది విద్యార్థులకి కష్టం ఉండే. చాలా మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లలో పండుకొని ఎగ్జామ్ రాశారు. కొన్ని జాగాలో మాకు వీలైన జాగాలో మేము అకామిడేషన్ అరేంజ్ చేయగలిగినాం, తెలిసిన ఇళ్లలో అక్కడ ఇక్కడ మా కాంటాక్ట్ అయిన విద్యార్థులకి. కొంతమంది 2 రోజులు 3 రోజులు తిండి తినకుండా కూడా పార్కులలో పండుకొని ఎగ్జామ్ రాశారు. ఇవన్నీ పరిస్థితులు వచ్చినప్పుడు, ఇన్ని బాధలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దాదాపు ఆ గత 2-3 నెలలు చూసుకుంటే 8 నుంచి 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు. వివిధ ఇంటర్మీడియట్ తో మొదలు పెడితే చాలా వేరే చదువుకునే విద్యార్థులు. ఏ రోజు పట్టించుకోలేదు ప్రభుత్వాలు, ఏ రోజు దీనిపైన మనపైన మాట్లాడలే, మన గురించి మనని మనం ప్రశ్నించడానికి పోయినప్పుడు మాట్లాడలే, మన పైన లాఠీ చార్జ్ అయినప్పుడు మాట్లాడలే. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రోజు అదే ప్రభుత్వాలు ఎలక్షన్స్ అనగానే హుటాహుటిన ఆ రోజు అయితే కరోనా ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ తరఫున ఒక నాయకుడు ఆయన తనయుడు కేటీఆర్ పై ప్రచారం చేస్తాడు, వేల సంఖ్యలో ప్రజలతోటి ప్రచారం చేస్తారు, బిర్యానీలు ఇచ్చి ప్రజలు ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొని వస్తారు. మరి అటు బీజేపీ పార్టీ ఏమో మతం పైన కులాల పైన మాట్లాడుకుంటూ వారు కూడా ఏదో విద్యార్థులకి అన్ని సమస్యలపై మేమే ముందున్నాం, మేమే పోరాడినామని చెప్పి దుబ్బాక ఎన్నికల తర్వాత వాళ్ళు ఈరోజు మన దగ్గరకు వస్తున్నారు. మరి
మనం ఏమి చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, మరి ప్రతి ఒక్క తల్లిదండ్రికి మనకు తెలుసు మీరు ఏ విధంగా బాధలు అనుభవించారో. ఏమైంది? ఏ విధంగా బాధలు అనుభవించారో మీ అందరికీ తెలుసు. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మీ అందరికీ తెలుసు కదా. 7 నెలలుగా ఎగ్జామ్స్ రాయడానికి ఎంత ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు. ఈరోజు ఓటుకి 500, 1000, 2000, 3000 అని చెప్పి మళ్ళా మన జీవితాలని అయోమయ పరిస్థితి గురి చేసి అయోగోచరమైన ఒక పరిస్థితిలో మనం నెట్టేసి నిప్పుల్లో మనం నడిపించి మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగడానికి మన ఇళ్లలోకి వస్తున్నారు. ఇదే 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మనం ఒక విషయం ఆలోచించాలి. ఈ రోజు ఇంటర్మీడియట్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ, డిగ్రీలో కానీ చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఒక బాధ అనుభవిస్తున్నారు. ఏంటని? ఫీజులు కట్టలేకపోతున్నారు, కాలేజీలో ఫీజులు చెల్లించలేకపోతున్నారు. ఈడ మనకి ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే పైసలు ఎవరి పైసలు ఇవి? మరి ఆ యొక్క తండ్రి కాలేజీలో ఫీజు కడితే గానీ పిల్లగానికి హాల్ టికెట్ ఇయ్యనంటే 30-40 వేల ఫీజు కట్టడానికి మరి ఆ పైసలు ఎవరు ఇవ్వాలి? మరి ఆ బాధ ఎవరిది? అసలు పరిస్థితులు మర్చిపోయి కేవలం వాళ్ళు తీసుకొని వచ్చి ఒక 1000-2000 ఇచ్చి మాకు ఓటేనంటారు. కనీసము ఆ యొక్క తండ్రి బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి అప్పు తీసుకొని వచ్చి ఈరోజు ఆ ఫీజు కడితే ఆ మితి పైసలు కూడా వెళ్ళేయాలి, ఇచ్చే పైసలు. ఇన్ని రోజులు బయటికి రాని నాయకులు, ఇన్ని రోజులు మాట్లాడిన నాయకులు ఈ రోజు ఎందుకంటే ఒక బాధ, ఒక ఆవేదనతోటి ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు బయటికి కనబడి ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు బయట కనబడుతుంది, ప్రతి ఒక్కరు మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రశ్నించే హక్కు మాకుంది. పోరాడిన మేము అనుభవిస్తున్నాము బాధ, ఆవేదన, మేము శిక్ష అనుభవిస్తున్నాము. మేము ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు. మా పైన కేసులు మేము ఎదుర్కొంటున్నాము. మా ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది మాకు తెలుసు. మా పరిస్థితి మేము గతంలో ఏ విధంగా ఉండి ఈరోజు మా హాలత్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు మా పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. నాతో పాటు మా ఎన్ఎస్ఎస్ సైనికులు మేము ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, ఆవేదనలు మాకు తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు ఆ రోజు మీరే అన్నారు, అన్న ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే మేము తరిమి కొడతాము, మేము అడుగుతాము, ప్రశ్నిస్తామని చెప్పని. ఈరోజు అవన్నీ మనం మర్చిపోయి మళ్ళీ వాడు ఇచ్చే బిర్యానీ వాడితో పైసలు ఇస్తాడని చెప్పి ఆ విధంగా వాళ్ళు చేసుకుంటా పోతే మళ్ళా కూడా మనం వాళ్ళిద్దరినే నమ్మి ఇదే విధంగా మనం వాళ్ళకి ఎలక్షన్లకి ఓటేస్తే వాస్తవాలు మీకు తెలుసు. ఇప్పుడు ఆన్లైన్ లో క్లాసెస్ నడుస్తున్నాయి, సగం మందికి గ్యాడ్జెట్స్ లేవు, ఆన్లైన్ మీరు ఇంటలేరు. మళ్ళీ వాడు జనవరిలోనో, ఫిబ్రవరిలోనో, మార్చిలోనో ఎగ్జామ్స్ అని పెడతాడు. ఆ రోజు చాలా మంది మనం ఎగ్జామ్స్ చదువుకున్న దానికే మనం ఎగ్జామ్స్ రాసే పరిస్థితిలో లేకుండే, చదువుకున్న పోర్షన్ కి మనం ఎగ్జామ్ రాసే పరిస్థితిలో లేకుండే. ఈ రోజు దాదాపు పోర్షన్ మొత్తం కూడా ఆన్లైన్ లో చేసారు. క్లాసులు అర్థమైనా అర్థం కాలేదో మీకు తెలుసు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఆ క్లాసుల పాఠాలు ఏ విధంగా చెప్పారో మీకు తెలుసు. హాల్ టికెట్ ఇయ్యాలన్నా గానీ మళ్ళీ పైసలు మొత్తం కట్టమంటాడు. అన్న నెగోషియేషన్ లేదు, దానిపైన ఎవరు మాట్లాడతలేడు. ఫీజులు తగ్గించాలని ఎవరు మాట్లాడతలేడు. ఒక నాయకుడు వచ్చి మాట్లాడతాడు, పార్టీ ప్రెసిడెంట్ వచ్చి, మీరు బండ్లకి ఫైన్లు కట్టాల్సిన అవసరం లేదు. బాబు బండ్లకి ఫైన్లు 1000, 2000, 3000 ఉంటాయి. కానీ ఈ యొక్క కాలేజీలకు సంబంధించి ఫీజులు కట్టాలంటే ఒక తల్లిదండ్రులకు ఏ విధంగా బాధపడుతున్నారు అంటే లక్షలలో, వేలలో ఫీజులు కట్టాల్సి వస్తుంది. మరి ఆ పైసలు ఎవరు కట్టాలి? మనం ఎవరు ఇయ్యాలి? మరి ఇవన్నీ ప్రశ్నిస్తామా? ప్రశ్నించకపోతే రేపు పొద్దున ఈ సమస్యలన్నీ వెంకటనాయుడు కూడా ఎదుర్కోలేకపోతే ఎన్ఎస్ఎల్ ఒకరు ఎదుర్కొంటలేరు. ఈ సమస్యలన్నీ కూడా రేపు పొద్దున మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలే. మీ ముందు వచ్చే సమస్యలు, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు అనుభవించే సమస్యలు. మళ్ళీ ఆ రోజు వెంకటనాయుడు ఫీజు కట్టమంటాడు. ఆ రోజు కేటీఆర్ రాడు, ఈ ఎమ్మెల్యేలు రారు, ఈ మంత్రులు రారు, ఈ బీజేపీ పార్టీ నాయకులు ఎవరు కూడా రారు. కేవలం ఎన్నికల సమయంలోనే వీళ్ళకి మన విద్యార్థులు కానీ ప్రజలు కానీ గుర్తుకొస్తారు. ఇది మనం అనుభవించినాము, మనం చూసినాము, మనకి తెలిసిన విషయమే, కొత్త విషయం కాదు. ఇప్పుడన్నా మనం మేల్కొనాలి. ఎందుకంటే నేను ఈ రోజు కూడా రాజకీయంగా మాట్లాడదలుచుకోలే, కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయి. గుర్తు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, వాటిని గుర్తు చేస్తున్నాము. వీళ్ళు మన పట్ల ఏ విధంగా వివరించారో చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీకు వివరిస్తున్నాను. రేపు పొద్దున ఎందుకంటే మళ్ళీ ఈ సమస్యలు, ఈ యొక్క ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మళ్ళీ తప్పనిసరిగా వస్తుంది. ఆ రోజు మళ్ళీ వీడు ఎవరు రాడు, గెలిచిన కార్పొరేటర్ రాడు, ఇన్ఛార్జ్ వచ్చిన ఎమ్మెల్యే రాడు, సంబంధించిన మంత్రి మాట్లాడరు. కేటీఆర్ అయితే అంత లాపతా ఉంటాడు, కేసీఆర్ అయితే ఎట్లా లాపతారు, ఎన్నికల టైంలో కూడా వస్తలేడు, ఆ సమయంలో రాలే, ఇప్పుడు రాడు, ఉన్నాడు లేదో కూడా తెలియని పరిస్థితి. కేంద్రానికి నాయకులు వస్తారు, మరి ఆ రోజు ఆ నాయకులు పాలకులు ఎగ్జామ్స్ పెట్టి ఈ రోజు మన పరిస్థితి రకంగా తీసుకొని వచ్చారు. ఇది మనం గుర్తు చేసుకోవాలి.
విద్యార్థులు మనం కాదు, మనం మన తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పాలి. మనం అనుభవించిన ఈ 6-7 నెలల మానసిక శోభ, శిక్ష, మన ఆవేదన మొత్తం కూడా ఈ యొక్క నాయకులు పాలకులు చేసిన ఒక తప్పిదాల వల్ల జరిగింది. సరే, మా పైన మేము మాట్లాడినది అన్న మీరెందుకు మాట్లాడుతుంటే మేము పోరాడినము, మేము ఏ విధంగా పోరాడినాము, మేము ఏ విధంగా కష్టపడ్డామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ, విద్యార్థులకి, తల్లిదండ్రులకు అందరికీ తెలుసు. మా ప్రాణాలు పోయినా సరే అని చెప్పి మా ప్రాణాలను పరంగా పెట్టి పోరాడినాము. ఆ రోజు నాతో పాటు నా ఎన్ఎస్ఎస్ సైనికులు అందరూ కూడా పోరాడినారు, అందరిపైన కేసులు పెట్టుకున్నారు. కనీసం ఏ ఒక్క నాయకుడు పాలకుడు కూడా ఆ రోజు మనల్ని అడగలేదు ఏంది సమస్య, ఈ యొక్క సమస్య పరిష్కరిస్తే మరి నిజంగా విద్యార్థులకు ఇటువంటి సమస్య ఉందా అని ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇంకా అనేక కాల్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్ గా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అని చెప్పి అనేక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. మేము ఫైట్ చేస్తాం, చేయమనట్లే. రేపు పొద్దున ఈ ఎలక్షన్లు అయినా కాకపోయినా ఏదున్నా ఉక్క మేమున్నా మళ్ళా పోట్లాడేది మేమే 100%. మళ్ళా ముందు వరుసలో ఈ యొక్క ప్రభుత్వాలు ఏమి చేసినా చేయకపోయినా, మేము పదవులలో మాకు పదవులు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా విద్యార్థుల కోసము, విద్యార్థుల పక్షాన మా ప్రాణాలైనా మేము అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. అది మీకు తెలుసు. కానీ ఈ విషయాన్ని ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్న ఈ యొక్క టిఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల పైన అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పోరాటాలు చేయని కాదు మీరు అందరూ అన్నా బయటికి కావాలంటే కరోనా ఉంది, ఇంట్లోకి వెళ్ళి బయటికి కానిస్తలేదని చెప్పారు. మరి దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు ఈరోజు మీ ఇంటికి మళ్ళా ఓట్లు అడగడానికి వస్తున్నారు. కనీసం మీ ఇంటి గుమ్మాల దగ్గరకు వచ్చినప్పుడన్నా వీళ్ళపైన ప్రశ్నించాల్సిన బాధ్యత విద్యార్థుల లెక్క మీ పైన ఉంది. ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే ఏమి లేదే నడుస్తుంది, మళ్ళీ ఎన్నికల సమయంలో మనం ఓట్లకు పైసలు ఇచ్చినామా, ఓట్లు కొనుక్కున్నామా, ఓట్లు వేసుకున్నామా, మళ్ళీ విద్యార్థులు ఏమైనా కానీ మనకేందని చెప్పి వాళ్ళు భావిస్తారు. ముందు ఇటువంటి పరిస్థితి రావద్దంటే వాళ్ళకి చెంప పైన చెల్లుమని కొట్టే విధంగా మీరు సమాధానం చెప్పాలి. మీ తల్లిదండ్రులకు కూడా వాస్తవాలు మీరు వివరించాలి. ఒక తండ్రి నాకు నల్లకుంటాకి వెళ్ళి పదే ఫోన్ చేస్తుండే, అసలు ఒక తండ్రి నాకు ఎస్ఆర్ గారికి కాల్ చేస్తుండే, బిడ్డ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేదు. ఒక ముసలిగా ఫోన్ చేస్తుండే, పాపం కాచిగూడకి వెళ్ళి చారి అని చెప్పి వారి పరిస్థితి. మరి అసలు తల్లిదండ్రులు అందరికీ కూడా నేను చేతులు జోడించి విన్నపించేది ఒకటే, అన్నిటికంటే ముఖ్యమైనది మీ యొక్క పిల్లల భవిష్యత్తు. ఈ భవిష్యత్తు గురించి ఈ యొక్క పాలకులు గతంలో పట్టించుకోలేదు, పోరాటం చేసినప్పుడు ఎవరు స్పందించలేదు, మాట్లాడలేదు. మీరందరూ కూడా ఆ పరిస్థితులు మీరందరూ ఎదుర్కొన్నారు, మీ అందరికీ స్వయంగా తెలుసు. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి అందరు కూడా, అవి మన పైసలు. మనము కాలేజీలతోటి, స్కూళ్లతోటి వీళ్ళు కుమ్మక్కై మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకొని, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మనకి మళ్ళీ అదే పైసలు ఫండ్ రూపంగా మన పైసలే పంపి మన ఓట్లకు పంచుతుండ్రు. అందరి దగ్గర పైసలు తీసుకోండి, కానీ న్యాయంగా ఎవరు మీకోసం పోరాటం చేసిండ్రో విద్యార్థులారా, నా తమ్ముళ్ళు చెల్లెలు అందరికీ ఈ రోజు వరకు మీకు నేను ఏం అడిగింది లేదు. కానీ మీరు వాస్తవాలు ఆలోచించండి, ప్రశ్నించే గొంతుల్ని మటుకే వెన్నుకోండి. మీరే అన్నారు వెంకటన్న నువ్వు ఫైట్ చేస్తున్నావు కానీ ప్రభుత్వం పట్టించుకుంటే, చాలా మంది చెల్లెలు నేను దీక్ష కూర్చున్నప్పుడు పరిస్థితి బాగలేదు, ఇదే రకంగా దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడు అన్నప్పుడు వందల మంది వేల సంఖ్యలో విద్యార్థులు నాకు మెసేజ్ చేశారు, అన్నా నువ్వు మాకు ముఖ్యం, మీ ప్రాణం మాకు ముఖ్యం అని చెప్పని. మీ రిక్వెస్ట్ మేరకు మీరు అడిగినందుకే ఆ రోజు పార్టీ అందరు వచ్చి మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ రోజు సరే పోనీ అని చెప్పి నిజంగానే ఫైట్ చేయడానికి ఉండాలని చెప్పని ఆ రోజు దీక్షను కూడా విరమింపడం మానుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఈ యొక్క పరిస్థితుల్లో బయట జరుగుతున్న వాస్తవాలు చూస్తే లోపలికి వెళ్ళి ఒక లాంటి బాధ, ఆవేదన కలుగుతుంది. ఎవరు పట్టించుకోలేమని. కానీ ఈ రోజు వందలలో వేల సంఖ్యలో ఈ యొక్క నాయకులు మన ఇంటి గుమ్మాల దగ్గరకు వస్తున్నారు. ఏ ధైర్యంతో వస్తున్నారు ఆలోచించాలి. మనం కూడా ప్రశ్నించాలి. కొన్ని చోట్ల మీరు చేయాల్సింది ఏం లేదు, ఎవడైతే వస్తుందో అని బాబు దీనిపైన ఏమి చేసినావు, అది మా పార్టీ వాడు కానీ, టిఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు ఆ రోజు మా ఎన్ఎస్ఐ, మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేసింది మీకోసం అని చెప్పి చెప్తారు. ఇక ముందు కూడా మేము పోరాటం చేస్తాము.
మరి ఈ నాయకులకి పాలకులకి దమ్ము ధైర్యం ఉంటే వాగ్దానం చేయమని చెప్పండి. రేపొద్దున జరగబోయే విద్యార్థులకు జరగబోయే సమస్యల పైన కానీ నిరుద్యోగ సమస్యల పైన కానివ్వండి వీళ్ళు మన తరఫున నిలుస్తుంటారని ఎవరైనా వాగ్దానం చేస్తుంటా? ఒకడేమో అభివృద్ధి చేసినా ఓట్లేండి అని అంటుండు, ఇంకొకడేమో అభివృద్ధి చేస్తాము కులాల పైన మతాల పైన చిచ్చులు పెట్టి ఓట్లు అడిగేటోడు మరొకడు. అరే నైనా మాకు పోట్లాడడం పెట్టేటోడు వద్దు. మాకు బాధలు వచ్చినప్పుడు మాకు ఆవేదన వచ్చినప్పుడు 1000-2000 ఓట్ అమ్ముకోనికి మేము విద్యార్థులము, ఎడ్యుకేటెడ్స్ మనము. ఈ యొక్క వాస్తవాలు కూడా ప్రతి ఒక్కరు మీ పైన బాధ్యత ఉంది. విద్యార్థులారా, తమ్ముళ్ళు చెల్లెలు అందరికీ పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నా. దానితో పాటు మా కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో మా ఎన్ఎస్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే మీకోసము లాక్డౌన్ సమయంలో తనతో పాటు తన కుటుంబం మొత్తము వాళ్ళ తల్లి తండ్రి బాబాయ్ పిన్ని పెదనాన్న చిన్ననాన్న అన్న చెల్లె అందరూ కూడా ఆ యొక్క కరోనా సమయంలో అభిజిత్ యాదవ్ ఒక్కడు బయట తిరగడం వల్ల మాతోటి కరోనా సోకి దాని తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఒక లాంటి పరిస్థితి. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చిందని చెప్పి వాళ్ళ చెల్లె వచ్చి ఆయనకి తలనొస్తుందని చెప్పి మసాజ్ చేస్తే అట్లా ఆమెకి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ దాని తర్వాత ఇంట్లో వండి పెట్టి తినిపించినందుకు వాళ్ళ పెద్దనాన్నకి పక్కన పండుకొని వాళ్ళు చూసుకున్న వాళ్ళ అమ్మకి నాన్నకి వాళ్ళ అన్నకి అందరూ కూడా కరోనా తోటి పోరాడినరు. మన కోసము ఆయనే వచ్చి బయట తిరిగి కరోనా అంటించుకొని తనతోటి తన కుటుంబస్తులందరికీ కరోనా వచ్చి కుటుంబంలో చాలా రోజులు దాదాపు 45 రోజులు ఒక బాధ ఆవేదన అనుభవించిండు. కనీసం మేమన్నా మాకు కరోనా వచ్చి మేము ఇక్కడనే నివసించి నేను కానివ్వండి రితేష్ కానివ్వండి విష్ణు కానివ్వండి మేము నలుగురము మా తమ్ముడు అందరం కలిసి ఒక చోట మేము ఉండే. కానీ ఆయనతో పాటు కుటుంబం అందరికీ కూడా కరోనా సోకి చాలా రోజులు బాధ ఆవేదన అనుభవించిండు. అయినా కానీ మళ్ళా మీకోసము మాతో పాటు ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిండు. మళ్ళా జైల్లో 2 రోజులు ఉన్నాడు. దాని తర్వాత హోమ్ మినిస్టర్ ఇల్లు ముట్టడి. ప్రతి ఒక్క పోరాటంలో ముందు నిల్చుండు. ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని విద్యార్థుల పక్షాన నిలబడి ఆయన ఒక ధైర్యాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తల్లికి వాళ్ళ కుటుంబం నుంచి లేడీస్ రిజర్వేషన్ కాబట్టి అంబర్పేట్ అసెంబ్లీ కాచిగూడ డివిజన్ నుంచి అంబర్పేట్ నియోజకవర్గం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ నుంచి వారి యొక్క తల్లికి ఉమెన్ రిజర్వేషన్ కాబట్టి వారి యొక్క తల్లికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరే ప్రచారం అంటుండే అన్నా మీరు పోరాటం చేసినా పట్టించుకోవట్లేదని చెప్పాలి. మేము పోరాటం చేసినప్పుడు పట్టించుకోవాలంటే తప్పనిసరిగా మాకు కూడా అర్థమైంది. సరైన స్థానాల్లో 100% లీడర్షిప్ పొజిషన్ లో ప్రశ్నించే గొంతులన్నింటి తప్పనిసరిగా నిలవాలి. విద్యార్థి నాయకులు అనేటోళ్ళు ముందు వరుసలో ఉంటేనే ఈ యొక్క పాలకులను కానీ వీళ్ళని కానీ వీళ్ళ చెవులు వంచి గద్దరించి మనకి వచ్చిన సమస్యల పైన మనం పోరాటం చేసి సమస్యల్ని మనం పరిష్కరింపజేసుకోవచ్చు. దానికోసం మా యొక్క ఎన్ఎస్ఐ మా తరఫున ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి కాచిగూడ డివిజన్, ఈ కాచిగూడ డివిజన్ లో నానగూడ ప్రాంతం వస్తుంది, బర్గత్పుర ప్రాంతం వస్తుంది, రెడ్డి కాలేజ్ ఏరియా వస్తుంది, విక్రమ్ నగర్ వస్తుంది, శివాజీ నగర్ వస్తుంది. దానితో పాటు వీరగుట్ట, జమాల్ బస్తీ, బండల్ బస్తీ, ఆజాద్ నగర్, రెహమత్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా వస్తాయి. బసంత్ నగర్ కాలనీ, చెప్పల్ బజార్ ఇవన్నీ ప్రాంతాలు వస్తాయి. మీ అందరికి అనిపిస్తుందేమో అన్నా మేము ఇక్కడ ఉండలేమో, మేము జిల్లాలో ఉంటాం, అన్నా మేము పక్క అసెంబ్లీలు ఉంటాం, ఇంకో చోటు ఉంటామని. తమ్ముళ్ళు చెల్లెలు మీ అందరికి అడిగేది ఒకటే, మీకు సంబంధించి ఈయన ఒక విద్యార్థి నాయకుడి పైన ఇసొంటి వాళ్ళని మనం గెలిపించుకుంటే రేపు పొద్దున సమస్యల పైన పోరాటం చేయడానికి వీళ్ళు ముందు వరుసలో ఉంటారు, మన కోసం పోరాటం చేస్తారు. ఆయన దగ్గర ఇయ్యనికి పైసలు లేవు, ఓట్లకి పైసలు పంచలేడు. కేవలం ఈ రోజు ఆయన పక్షాన్ని నేను మాట్లాడుతున్నట్టే నేను ఎన్నికల్లో ఓటేమని అడుగుతలేదు. కానీ విద్యార్థుల కోసం ఆయన చేసిన పోరాటం నేను చూసిన, ఆయన అనుభవించిన బాధ నేను చూసిన, వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొన్న పరిస్థితులు నేను చూసిన. ఆ యొక్క పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ ఈరోజు వాళ్ళ యొక్క తల్లిని ఈ యొక్క డివిజన్ నుంచి కార్పొరేటర్ లెక్క కంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు, కంటెస్ట్ చేస్తుండ్రు. తన పాపం కష్టపడి తిరుగుతుంది, తన హెల్త్ సహకరించకపోయినా కష్టపడి తిరుగుతుంది. అసలు ప్రశ్నించే గొంతులని ఎన్నుకోవాల్సిన బాధ్యత, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది.
మనకెందుకులే అని చెప్పి మనం మీద మీరు చేయాల్సింది ఏం లే. ఆ యొక్క డివిజన్ లో, ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క అసెంబ్లీలో ఉన్న మీ మిత్రులు కానివ్వండి, లేకపోతే మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిన్ని, బాబాయ్, మామాయ్, అక్క, చెల్లె, ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, తెలిసినోడు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కానివ్వండి, అక్కడ ఎవరున్నారో మీరు కనుక్కోవచ్చు. కేవలం అక్కడ కనుక్కొని వాళ్ళకి కాల్ చేసి ఈయన చేసిన ఒక పోరాటం, ఓటు వేయమని చెప్పాల్సిన అవసరం లేదు. కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ లో బీజేపీకి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఏం చేసిండు, టీఆర్ఎస్ కి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఏం చేసిండు, ఈయనే ఏ రకంగా పోరాటం చేసిండు. మీరే దీనిపైన అవగాహన తెచ్చుకొని వాస్తవాల్లోకి వెళ్ళి ఇసొంటి మనుషులని కానీ మనం ఎన్నుకుంటే రేపు పొద్దున మాసంటోళ్ళం మేము పోరాటం చేసిన ఇసొంటోళ్ళు కొంతమంది పదవులలో ఉంటే కనీసం మాసంటోళ్ళని తీసుకుపోయి లోపలేసి నూకి పోలీసులు కొడితే మమ్మల్ని బయటికి తీసుకురానికి, ప్రభుత్వం పైన ప్రశ్నించడానికి, వాళ్ళ గలాన్ని వినిపించడానికి కొంతమంది నాయకులు ఉంటారు. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థికి నేను స్పెషల్ గా మీ వెంకటనే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని, ప్రశ్నించే గలాలని, ప్రశ్నించే గొంతులని మీరు ఎన్నుకుంటే నా సొంటి నాయకులకి రేపు పొద్దున వాళ్ళు అండగా నిలుస్తారు. అండగా నిలిస్తే నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను పోరాటం చేస్తున్నా చేయనా అనే విషయం మీకు తెలిసిందే. నిజంగా నేను చేసిందా చేయలేదా, నా పరిస్థితి ఏందో నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తెలుసు. ప్రతి ఒక్క చెల్లెకి తమ్ముళ్ళకి రేపు ఎలక్షన్ల తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క సమస్యల పైన మాకు అవగాహన ఉంది. ఏ సమస్యలు రాబోతున్నాయి, ఈ యొక్క స్కూల్లో, కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేసే దానిపైన కానివ్వండి, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం కానివ్వండి, కేజీకి పీజీ ఉచిత విద్య పైన కానివ్వండి, 100% దీనిపైన నేను అవుట్కమ్ ఏమున్నా, రిజల్ట్ ఏమున్నా కానీ పోరాటం చేయాల్సిన బాధ్యత అసలు విద్యార్థి నాయకులు లెక్క నా పైన ఉంది. కాబట్టి నా వంతు పోరాటం నేను తప్పనిసరిగా చేస్తా. నాతో పాటు నా ఎన్ఎస్ఎస్ బృందం, ఎన్ఎస్ఎస్ సైనికులందరూ కూడా మీ పక్షాన మీకోసం పోరాటం చేస్తాము. కానీ మీ అందరికీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇచ్చిండ్రు మాట, మీరు చెప్పిన మాటలు అన్నా మీరు ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు, నాటకాలు చేస్తున్నారు. ఓట్ల కోసం మా ముందుకు వచ్చినప్పుడు మటుకు మా బలమేందో మేము చూపిస్తాము, మా సత్తా ఏందో మేము చూపిస్తాం అని చెప్పి మీరే మెసేజ్లలో, కమెంట్లలో కొట్టిరు. మీరే రివర్స్ పోయి అవి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆ రోజు మీ వెంకటన్నను తీసుకుపోయి లోపల వేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. పోలీసులు నా గొంతు పట్టి, నా గొంతు విసికి, నా మెడబొక్క డ్యామేజ్ అయిన సంగతి గుర్తుకొస్తుంది. ఏ రకంగా మమ్మల్ని హింసలు పెట్టిరు కూడా మీకు గుర్తుకొస్తుంది. అది హింసించింది కేవలం మమ్మల్ని కాదు, యావత్ తెలంగాణ విద్యార్థి లోకాన్ని వాళ్ళు హింసించారు. ఎందుకంటే మీ పక్షాన మేము ముందు నిలిచినాం కాబట్టి. మీ పైన ఉన్న కోపం, బాధ, మీ పైన ఉన్న కోపాన్ని కనీసం పాపమాన్ని కూడా చూడకుండా మా పైన చూపించారు. ఇవన్నీ విషయాలు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా గుర్తు చేసుకుంటారని చెప్పి భావిస్తూ మరొకసారి హైదరాబాద్ అంబర్పేట అసెంబ్లీలో సంబంధించి కాచిగూడ నుంచి క్యాండిడేట్ పేరు జయంతి యాదవ్, తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎందుకంటే అభిజిత్ వాళ్ళ మదర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ వాళ్ళ మదర్, తను కంటెస్ట్ చేస్తుంది. మీకు చేయాల్సిన సాయం ఒకటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక ఫోన్ కాల్ అక్కడ ఉన్న మీ కాంటాక్ట్స్ కి చేసి వాస్తవం చెప్పి వాళ్ళకి ఓటు వేయమని చెప్తే విద్యార్థుల బలం ఏందో చూపించిన వాళ్ళం అవుతాము. అండ్ 100% వాళ్ళు గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ చెప్పేది ఒకటే, విద్యార్థుల ఒక బలంతో, విద్యార్థుల కోసం పోరాటం చేసిన ఏకైక రీజన్ తోటి ఈ రోజు ఆ క్యాండిడేట్ గెలిచిన ఒక మెసేజ్ కూడా పోతుంది. ఆ మెసేజ్ పోతే ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులకు కానివ్వండి ఒక బుద్ధి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా మీకు దీనికి సంబంధించి కమెంట్స్ వస్తున్నాయా? మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఏమున్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అబ్జెక్ట్ నెంబర్ వచ్చేసి 9849602401. వాళ్ళు కంటెస్ట్ చేస్తుంది అంబర్పేట్ కాచిగూడ డివిజన్కి వెళ్ళి. అండ్ మీ అందరికీ కూడా నేను పేరు పేరున నా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ నేను రిక్వెస్ట్ చేసి విన్నపించుకుంటున్న అందరు కూడా ఇటువంటి ఒక వ్యక్తులని మనం కింద ముందుకి నడిపించి వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు కంటే, వాళ్ళ లాభం కంటే ఎక్కువ కూడా కేవలం విద్యార్థుల లాభం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళు. మీరు కావాలంటే క్యాండిడేట్స్ వాస్తవాలు మీరు కనుక్కొని వెంకటన్న తప్పు చెప్తే తప్పు చెప్పిన వర్ణాలు మీరు మాట్లాడడం కరెక్ట్, వాళ్ళని ప్రశ్నించే హక్కు మీకు. ఎందుకంటే మీరు నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ అందరినీ కూడా నా కుటుంబ సభ్యులు లెక్క భావించి
వాస్తవాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నా తప్పుంటే చెప్పండి అన్నట్టు క్యాండిడేట్ కరెక్ట్ చేయడం చెప్పండి. కానీ కరెక్ట్ ఉన్న ప్రశ్నించే గొంతులున్న చోట ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కింద మీరు ఎన్నుకోకుండా మళ్ళీ ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ పట్టం కడితే రాబోయే రోజులలో విద్యార్థులను కనీసం మొన్న 1-2 సార్లు వీళ్ళు అడపా పట్టించుకోరు. కానీ మనం ఈ రకమైన రిజల్ట్ ఇస్తే మటుకు తల్లిదండ్రులు అందరూ కూడా మీరు చెప్పాలి వీళ్ళు మనం పట్టించుకోరు, మనని నెట్టేసి ఎవరు విద్యార్థులు ఏదైనా సమస్య లేదని చెప్పి ఇదే విధంగా చేస్తారు. అందుకే ప్రతి ఒక్క విద్యార్థులకి మళ్ళీ పేరున రిక్వెస్ట్ చేస్తూ వాస్తవాల్లో నీతివంతులు ఎవరు, కరెక్ట్ వాళ్ళు ఎవరు, మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మన కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు, వాస్తవాల్లోకి వెళ్ళి మీ వంతు సాయం కూడా ప్రతి ఒక్క విద్యార్థి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.